ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. తదుపరి విచారణను ఆగస్టు 25కి వాయిదా వేసింది కోర్టు. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి కోర్టుకు హాజరై ₹1,00,000 పూచీకత్తు సమర్పించారు. కేటీఆర్ నేరం చేశారు అనటానికి ఆధారాలు లేవన్నారు ఆయన తరపున వాదనలు వినిపించిన లాయర్. 3 ఏళ్లుగా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేస్తామన్నారు కేటీఆర్ లాయర్. అంటే మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, ఇది ఏసీబీ కేసు అనేది అప్లికబుల్ కాదు. ఏసీబీ కేసు అప్లికబుల్ కావాలంటే దేర్ షుడ్ బి ఏ డిమాండ్ ఆఫ్ డౌరీ, దేర్ షుడ్ బి ఏ యాక్సెప్టెన్స్ ఆఫ్ డౌరీ, దేర్ షుడ్ బి ఏ రికవరీ ఆఫ్ ది ఏదైనా డబ్బులు కానీ లేకపోతే వాల్యుబుల్ ఆర్నమెంట్స్ కానీ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ లో దొరకాలి. ఈ 3 అంశాలు కూడా ఎక్కడ కూడా ఈ కేసుకు అప్లికబుల్ కావు. కాకపోతే ప్రభుత్వం కావాలని చెప్పేసి వాళ్ళు వాదన ఏంటంటే ఇక్కడ మిస్అప్రాప్రియేషన్ ఫండ్స్ జరిగినాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మిస్అప్రాప్రియేషన్ ఫండ్స్ అనేది ఏం జరగలేదు. ఇక్కడ హెచ్ఎండిఏ అకౌంట్ల నుంచి నేరుగా సీఈఓ ఈ ఫార్మ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ కు మాత్రం డబ్బులు వెళ్ళినాయి, ₹55 కోట్ల. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.